వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. వారం వారం మనం వ్యవసాయ రంగం మీద మాట్లాడుకుంటున్నాం. ఈ వారం కూడా కేంద్రం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏమిటి అనే అంశం మీద మాట్లాడుకుందాం. ముఖ్యంగా దీనికోసం రాజ్యాంగ నిపుణులు, రైతు శ్రేయోభిలాషి, నల్సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి ఆ తర్వాత సమాచార హక్కు చట్టం కమిషనర్గా పనిచేసినటువంటి మాడబూస్ శ్రీధర్ గారితో కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నా. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు రాష్ట్రాల హక్కుల్ని ఎట్లా ఉల్లంఘించినాయి, ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఏం చేయాలి అనేటువంటి అంశాలని ఇవాళ చర్చలోకి తీసుకొద్దాం. నమస్కారం మాడబూస్ శ్రీధర్ గారు. నమస్కారం అండి. రాజ్యాంగపరంగా వ్యవసాయ రంగం అనేది రాష్ట్రాల జాబితాలో ఉందనేది అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ లాక్డౌన్ కాలంలో ఇంత తొందరపడి, ఇంత ఆదరాబాదరాగా కేంద్రం ఈ 3 వ్యవసాయ చట్టాలని ఎందుకు తీసుకువచ్చిందని మీరు అనుకుంటున్నారు? కేంద్రానికి ఈ వ్యవసాయం పైన పట్టు సాధించడం కోసం లేదా ఇంకేదైనా మనకు తెలియని కొన్ని కారణాల, కొన్ని ప్రయోజనాల వల్ల ఈ పని కావాలని తెలిసి చేసిందని నేను అనుకుంటున్నాను. అయితే పెద్ద పెద్ద కార్పొరేట్లకి వ్యవసాయం పైన మొనోపలీని చెప్పకుండానే సృష్టించడానికి ఉపయోగపడే ఈ 3 బిల్లులు అట్లా తొందరగా తీసుకొచ్చినారు. వారు ఈ కరోనా కాలంలో ఆర్డినెన్స్‌లు తేవడం, ఆ తర్వాత వెంటనే దాన్ని చట్టంగా మార్చడానికి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం. ఇప్పుడేమో పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటే కరోనా ఉంది గనుక చేయట్లేదని అనడం. ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి గాని, ఎన్నుకున్న సమయం గాని, తీసుకున్న మార్గం గాని ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏదో ఇంకేమైనా వేరే ఉద్దేశ్యాలున్నాయా అనేది చాలా స్పష్టంగా మనకి ఊహించడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇది వాళ్ళు రైతులకి స్వేచ్ఛనిచ్చే చట్టాలు అని చెప్తున్నప్పటికీ, కొనుగోలుదారులకి స్వేచ్ఛనిచ్చే చట్టం ఇది. కొనుగోలుదారుల పైన ఇదివరకు ఉన్న రెగ్యులేటరీ ఆంక్షలు కావవి. రెగ్యులేటరీ పరిమితులు. వాటిని ఆంక్షలు అనడానికి వీల్లేదు. ఇంకేదైనా అనడానికి కూడా వీల్లేదు. అయితే ఆ రెగ్యులేటరీ ఆంక్షలని తొలగించేసి అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ, ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలో వారికి కొంత 3% సెస్ ఇచ్చి అక్కడ రిజిస్టర్డ్ పద్ధతిలో కొంత ప్రభుత్వ రెగ్యులేషన్‌కు లోబడి, లేదా వ్యవసాయదారుల సంఘాలకి వ్యవసాయదారులే కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు లోబడి వారు కొనుగోళ్ళు చేయాలని అని మనం చేసుకున్న రాష్ట్రం చేసుకున్న చట్టాలని నిర్వీర్యం చేయడానికి ఈ కేంద్రము తనకు లేని అధికారాన్ని, తనకి ఉమ్మడి జాబితాలో లేని అధికారాన్ని, రాష్ట్రాల జాబితాలో ఆ అధికారం ఉండే అవకాశమే లేని అధికారాన్ని, కేంద్ర జాబితాలో ఎక్కడా లేని అధికారాన్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేది రాజ్యాంగంలో మనకు షెడ్యూల్ 7లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనని చాలా స్పష్టంగా చేసింది. అయితే ఇది శాసనాలు చేసే అధికారం అని పైకి అంటున్నప్పటికీ, అంటే స్పష్టంగానే పైకి అనడం కాదు, శాసనాలు చేసే అధికార విభజన అనేది మనకు స్పష్టం. అయితే శాసనాలు చేసే అధికారంతో పాటు పరిపాలన చేసే అధికారం కూడా ఉంటుంది. అంటే దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ జ్యుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ అని దీని అర్థం. మనకి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము జ్యుడిషియరీ కూడా 2 విభాగాలుగా, 2 దశలుగా లేదా 2 యూనిట్లుగా విభజన అయింది. సుప్రీంకోర్టు కేంద్రంలో ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రంలో సార్వభౌమాధికారం ఉన్నటువంటి హైకోర్టు ఉంటుంది. అంటే ఆ హైకోర్ట్ ఈజ్ నాట్ సబార్డినేట్ టు సుప్రీంకోర్టు అని కూడా ఎన్నో తీర్పులు ఉన్నాయండి. మనం ఏమనుకుంటూ ఉంటాము, హైకోర్టు ఈజ్ సబార్డినేట్ టు సుప్రీంకోర్టు అని అనుకుంటాం. కొంతవరకు ఆ అభిప్రాయం కరెక్టే. ఎట్లా కరెక్టే అంటే, కేంద్రము ఒక యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టమ్‌ని రాజ్యాంగం నిర్దేశించింది. అందులో కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్‌గా రెండిటిని విభజించింది. కాకపోతే హైకోర్టు జడ్జిల అపాయింట్మెంట్‌లో కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రమేయం ఉండడం వల్ల దానికి సుప్రీంకోర్టుకి ఒక సుప్రీమసీ ఉన్నమాట వాస్తవమే. కానీ రాష్ట్రాలకి సార్వభౌమాధికారం, రాష్ట్ర హైకోర్టులకు కూడా సార్వభౌమాధికారం ఉంది. అట్లానే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ అంటే కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలను కూడా ఈ జాబితా ద్వారా స్పష్టంగా విభజించారండి.
అది మరి దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. దాన్ని మనం ఖండించడానికి వీల్లేదు. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ చట్టం కేంద్రం తీసుకొచ్చింది వాళ్ళ పరిధిలోనటువంటి అంశాలు ఇవి. కాబట్టి మేము మా రాష్ట్రంలో అమలు చేయబోం అని అదే ప్రకటించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. రాష్ట్రాల జాబితాలో లేని రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్రం చట్టం చేయడానికే వీల్లేదండి. చాలా స్పష్టమైన నిషేధం అది. అందులో ఒక ముఖ్యమైన అంశం వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగానికి సంబంధించిన మార్కెట్లు, వ్యవసాయ కొనుగోళ్లు, వాటికి సంబంధించి గిడ్డంగులు, వాటి రక్షణ, మొత్తం వాటికి సంబంధించిన అన్ని అంశాలపైన చట్టం చేసే అధికారం కేవలం రాష్ట్రాలకే ఉంది, పార్లమెంటుకి లేదు. ఇది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. అయితే కనీసం ఉమ్మడి జాబితాలో గనుక ఉండి ఉంటే కేంద్రానికి కూడా ఈ అంశం పైన చట్టాలు చేసే అధికారం వచ్చి ఉండేది. కానీ అది లేదు. ఉమ్మడి జాబితాలో లేదు. అయితే ఉమ్మడి జాబితాలో ఉన్న ఒక ఫుడ్ స్టఫ్ అనే ఒక చిన్న మాటను పట్టుకొని, ఆ ఫుడ్ స్టఫ్ కింద కావాలని ఈ అంశాలను వ్యవసాయ ఉత్పత్తులను దాంట్లో చేరుస్తున్నట్టుగా, అమెండ్ చేయకుండానే చేరుస్తున్నట్టుగా భావించి ఈ చట్టాలు చేశారండి. కనుక ఇది పూర్తిగా రాష్ట్రాలకు చెందిన అధికారం ఉన్న అంశము. కేంద్రానికి, పార్లమెంట్‌కి ఏ అధికారం లేదు. అది మొదటి మీ ప్రశ్నకి సమాధానం. ఇక ఎందుకు చేసింది అంటే, ఆ చేసిన తీరు, పెట్టిన సమయము, వాటిని బట్టి చూస్తే వీరికి ఇంకేమైనా ఎక్స్‌ట్రేనియస్ కన్సిడరేషన్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఆ కన్సిడరేషన్స్‌కు రాబోయే కాలంలో రివీల్ అవుతాయని నా అభిప్రాయం. కంపెనీలకి, కార్పొరేట్ వ్యవసాయానికి, కాంట్రాక్ట్ ఫార్మింగ్‌కి ఉపయోగపడే విధంగా రాష్ట్రాల అధికారులను వీటి నుంచి పూర్తిగా పక్కకు చేసి జాతీయ స్థాయిలో ఒకే ఒక రెగ్యులేటరీ అథారిటీని తన చేతిలో కేంద్రీకరించడం కోసం, అధికారాన్ని కేంద్రీకరించుకోవడం కోసం ఈ పని చేసినట్టు కనిపిస్తుంది. ఇక రాష్ట్రాలు ఏం చేయాలి అనేది మీ ప్రశ్న. ఇప్పుడు రాష్ట్రాలు, రాజ్యాంగం ఏం చెప్పింది? మీకు సార్వభౌమాధికారం సమానంగా ఉంది కేంద్రంతో అని చెప్పింది. మరి దాన్ని అసర్టైన్ చేసుకోవాలి కదండి, దాన్ని వాడుకోండి. నీకున్న అధికారాన్ని నువ్వు వాడకుండా నువ్వు సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ఇది పొసగదు, ఇది ప్రజా వ్యతిరేకమైన విషయం, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన విషయము, ఫెడరల్ రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం. కానీ రాష్ట్రాలు అట్లా చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అంటే, అది మరి వాళ్ళకేం ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళకేం బలహీనతలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు కేంద్రం చెప్పినట్టు నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారు, రైతులకి ఇంతవరకు కల్పించిన రక్షణలను నిర్మూలించే, తొలగించే ఈ రకమైన అభిప్రాయాలను, ఈ రకమైన చట్టాలను ఎందుకు ఆమోదిస్తున్నారు అంటే అది అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏమైనా స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉంటే దాని కారణం కావచ్చు. ఇక రాష్ట్రాలు ఏం చేయగలుగుతాయి, ఏం చేయాలి? వ్యవసాయ రంగం పైన మీకున్న అధికారాన్ని, చట్టాలు చేసే అధికారం మీకున్నది. ఆ అధికారాన్ని సద్వినియోగం చేయండి. ఇదివరకు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీల చట్టాలు చేసినారు. వాటిని నిలబెట్టుకోండి. ఒకవేళ వాటికి గనక ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాల వల్ల ఏదైనా హాని కలిగిందని, ఒక వైరుధ్యం వచ్చిందని, ఒక కాంట్రడిక్షన్ వచ్చిందని మీరు అనుకుంటే, వచ్చింది, మాకు తెలుసు, అది వచ్చింది, మీకు కూడా తెలుసు. అయితే ప్రభుత్వాలు కూడా ఈ కాంట్రడిక్షన్ని గమనించి రాష్ట్రాల స్థాయిలో చట్టాలు చేయాలని ప్రతి రాష్ట్రంలో రైతులు అడగాలి. చాలా గట్టిగా డిమాండ్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మనకు ఏపీఎంసీ చట్టాలు ఉన్నాయి, అదృష్టవశాత్తు ఉన్నాయి. మన దగ్గర వ్యవసాయ మార్కెట్ కమిటీలను పటిష్టం చేయడానికి పాపం చాలామంది రాజకీయ నాయకులు, మొదటి నుంచి ప్రభుత్వాలు కూడా కృషి చేసినాయి. అవి చేయట్లేదని అనడానికి లేదు. ఇక్కడ కూడా రైతు ఉద్యమాలు, రైతాంగ సంక్షేమం కోసం ప్రజలు అడిగిన కోరికలకు అనుగుణంగా వీరు వ్యవసాయ ఉత్పత్తులను సక్రమం చేస్తూ, క్రమబద్ధీకరిస్తూ, ఆ వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయదారులకు లాభదాయకంగా అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తూ కొన్ని వనరులను కల్పించినాయి, కొన్ని నిల్వ వనరులను కల్పించినాయి, కొన్ని పరిమితులు, కొన్ని ఆంక్షలు, క్రమబద్ధీకరణ ఆంక్షలు మన వ్యాపారుల పైన నియమించింది. అది మీకు తెలుసు. అయితే అవి సక్రమంగా పనిచేయడం లేదు, అది వేరే విషయం. వాటిని పటిష్టం చేసుకోవాలి. కేంద్రం చట్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు. కేంద్రం ఉపసంహరించుకోకపోయినా ఈ 3 చట్టాలని రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు. రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశం పైన, వ్యవసాయం పైన రాష్ట్రం కనుక చట్టాలు చేస్తే దానికి కేంద్రం అనుమతి అవసరం లేదు, రాష్ట్రపతి అనుమతి కూడా అవసరం లేదు. ఉమ్మడి జాబితాలో గనక ఉన్న అంశం పైన రాష్ట్రం చట్టం చేస్తే దానికి కేంద్రం అనుమతి అవసరం, అంటే ప్రెసిడెంట్ అనుమతి అవసరం అవుతుంది.
ఇంకొకటి ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉమ్మడి జాబితాలో కూడా కేంద్ర ప్రభుత్వ చట్టాలకి వ్యతిరేకంగా, వైరుధ్యంగా రాష్ట్రం చట్టాలు చేయొచ్చు. ఉమ్మడి జాబితాలో కూడా. కాకపోతే దానికి రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉంటుంది. అట్లా రాష్ట్రపతి ఆమోదం గనుక ఉంటే, ఆ ఉమ్మడి జాబితా అంశం పైన రాష్ట్రం చేసిన చట్టం ఆ రాష్ట్రంలో అమలవుతుంది. ఆ రాష్ట్రంలో కేంద్ర చట్టం అమలు కాదు అని రాజ్యాంగం చాలా చాలా స్పష్టంగా చెప్పిందండి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే రాష్ట్రాల జాబితా. రాష్ట్రాల జాబితాలో మీరు గనుక చట్టం ఉన్న అంశం పైన చట్టం చేసుకుంటే, అంటే వ్యవసాయ రంగం పైన మీరు చట్టం చేసుకుంటే, కేంద్రం ఆమోదం అవసరం లేదు. కేంద్ర చట్టంతో వ్యతిరేకంగా ఉన్నా, వైరుధ్యంతో ఉన్నా రాష్ట్ర చట్టమే వర్తిస్తుంది రాష్ట్రంలో అని కూడా రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. కనుక ప్రభుత్వాలు మేల్కొనాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలి. తమకున్న అధికారాలను కళ్ళు తెరిచి చూడాలి. చూసి ఆ అధికారాలను వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలని మనమంతా అడగాలి. అయితే ఇప్పుడు రాష్ట్ర విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ ఒక రకమైన చేసింది 3 చట్టాల వ్యతిరేకంగా. కాంగ్రెస్ ఏలుబడిలో ఉంది. పంజాబ్ ఒక రకమైన చట్టం చేసింది. అదేవిధంగా కేరళ నిన్న వాళ్ళ అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసింది. ఇవి వేరు రూపాల్లో వాళ్ళు చేసుకుంటున్నటువంటి సవరణలు, తీర్మానాలు. వాస్తవానికి నా ప్రశ్న ఏంటంటే, అసెంబ్లీ తీర్మానం ఈ చట్టాలు మా రాష్ట్రం చేస్తే సరిపోదా? ఇక్కడ ఏదైనా ప్రత్యేక చట్టం ద్వారా ఆ చట్టాలని రద్దయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు తీర్మానాలకి చట్టబద్ధత ఉండదండి. అంటే చట్టంలాగా అమలయ్యే అధికారం తీర్మానానికి ఉండదు. తీర్మానం అనేది ఒక అభిప్రాయ వ్యక్తీకరణ. అంటే ఆ ఫలానా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర చట్టాలను ఆమోదించడానికి ఇష్టపడడం లేదు అనే అభిప్రాయాన్ని ప్రకటిస్తుందే కానీ, రైతులకు దానివల్ల అదనంగా ఏమీ లాభం చేకూరదు. అది వాళ్ళకి కూడా తెలుసు. అయితే వాళ్ళు ఒక ప్రొటెస్ట్‌ని కూడా రిజిస్టర్ చేయడం కోసం చేసి ఉంటారు. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలోనైనా మన తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, కేరళ గానీ, వాళ్ళ రాష్ట్రంలో ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్‌ని రెగ్యులేట్ చేసే చట్టం గనుక ఉండి ఉంటే, ఆ చట్టాన్ని మీరన్నట్టుగా, ఇంతకుముందు అన్నట్టుగా మరింత పటిష్టీకరించి, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి, ప్రభుత్వం మద్దతు ధర కల్పించే నిర్ణయించే విషయాన్ని కూడా సశాస్త్రీయంగా దాన్ని రూపొందించి, రైతులకు వారి కష్టానికి గిట్టుబాటు కలిగే విధంగా ధరను నిర్ణయించే పద్ధతిని, దాని ప్రకటనను, ఆ ప్రకటనను అమలు చేసే అధికారాలను ఈ వ్యవసాయ మార్కెట్ సంస్థలకి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ చట్టాలు చేసుకుంటే, ఆ చట్టాలు ఆ రాష్ట్రంలో అమలు చేసుకుంటే, తమ రాష్ట్రంలో ఉన్న రైతులను తమ ప్రభుత్వం రక్షించుకునే అవకాశం ఉంది. ఆ పని చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. అంటే ఇప్పుడు మీరు మద్దతు ధరల ప్రస్తావన చేశారు గనక, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్లో సమగ్ర ఉత్పత్తి ఖర్చు సీటు 50% కలిపి ఇవ్వాలనే ఒక సిఫారసు అయినది. అవును. అది కేంద్ర పార్లమెంట్ సిఫారసుల్ని ఆమోదించలేదు నాకు తెలిసి. ఇటువంటి దశలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ సిఫారసు అనుగుణంగా C2 + 50% మద్దతు ధర ఉండాలి అనేటువంటిది రాష్ట్ర ఏపీసీ చట్టాలలో సవరణ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు గోధుమ పంటకి వాళ్ళు ప్రసిద్ధి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరి బ్రహ్మాండంగా పండిస్తాం మనం. వి ఆర్ ది గ్రానరీ ఆఫ్ దీస్ పంటలకి. మరి ఈ పంటలను రక్షించుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది కదండి. అయితే ఇప్పుడు మీకు మిగతా వాటి మద్దతు ధరకు నిర్ణయించే అంశాలు, నేను అనుకుంటా ఈ పంటలకు మద్దతు ధర నిర్ణయించిన అంశాలు వేరువేరుగా ఉంటాయి. ఒకదానికొకటి కొంత సారూప్యత ఉండొచ్చు కానీ, కొంత వైవిధ్యం కూడా ఉంటుంది. మీ అవసరాలు వేరే ఉంటాయి. అంటే తెలంగాణ అవసరాలు వేరే ఉండొచ్చు. మన తెలంగాణలో మోటార్లు నడపడం ద్వారా నీళ్ళని తీసుకొని పండించే అవసరాలు వేరే ఉండొచ్చు. అయితే ఈ కాస్ట్ ఇన్పుట్స్‌ని స్టడీ చేసేటప్పుడు ఆయా రాష్ట్రాలలో ఉన్న భౌగోళిక పరిస్థితులను, నైసర్గిక పరిస్థితులను అంచనా వేసుకొని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ధరలు నిర్ణయించుకోవడం మంచిదండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు తెలంగాణలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ఫ్యాక్టరీలో మీ ఉత్పత్తికి ఇంత ఖర్చు అవుతుంది. ఇంత ఇన్పుట్స్ ఉంటాయి. ఆ ధర ఎవరు నిర్ణయించాలి సార్? ఆ ఫ్యాక్టరీ వాళ్ళే నిర్ణయించుకోవాలి. దానికి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రభుత్వం ఏదైనా రెగ్యులేటరీ చేయాలంటే వాళ్ళు కూడా ఆ ఫ్యాక్టరీ బతకాలి. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఆ ఫ్యాక్టరీకి కొంతమన్నా ప్రాఫిట్ ఉండాలి. ఆ ప్రాఫిట్ ఉండేట్టు చూసుకొని ధరలను మీరు నిర్ధారించవచ్చు కదా. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వస్తున్నది.
ఆ వ్యాక్సిన్ ఒక పారిశ్రామిక ఉత్పత్తి అది. ఔషధ రంగంలో పారిశ్రామిక ఉత్పత్తి. మరి ప్రజలందరికీ అందుబాటు చేయాలంటే మీరు తక్కువ ధరకు పెట్టాలని ఆలోచిస్తున్నారా లేదా? కేంద్రం గాని, రాష్ట్రం గాని. ₹100 ఒకరు, మేము ఉచితంగా ఇస్తామని మరొకరు. ఎందుకు నిర్ణయిస్తున్నారు మరి మీరు ఇది? ఎందుకంటే ప్రజలకి సౌరక్షం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం. అట్లాగే మీరు ఆహార ధాన్యాల భద్రత కోసం, రైతుల లాభం కోసం, వారికి లాభదాయకమైన ధర ఇచ్చేందుకు మీరు పాలసీలు నిర్ణయించుకోండి. నిజానికి పాలసీలు పెట్టుకోవడానికి చట్టాలు అవసరం లేదండి. ఒక మంచి పాలసీ మీ దగ్గర ఉందని దాన్ని మీరు అమలు చేస్తున్నారనుకోండి, చట్టం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. చట్టాలు అమలు చేయని చట్టాలు చేసి ప్రయోజనం ఏమిటి? పాలసీలు ఉన్నా అమలు చేయకపోతే పాలసీల ప్రయోజనం ఏమిటి? రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ఉంటే మీరు చట్టం చేసి చట్టాన్ని అమలు చేయండి అని మనం అడుగుతున్నాం. విచిత్రంగా లేదు? ఇప్పుడు రాజ్యాంగంలో ఏముందంటే మీరు వ్యవసాయ రంగం మీద మీరు చట్టం చేయడానికి వీల్లేదని కేంద్రానికి చెప్తున్నది, మీరు చెయ్యండి అని రాష్ట్రానికి చెప్తున్నది. రాష్ట్రం ఏమో చేయట్లేదు, కేంద్రం ఏమో చేస్తున్నది. అంటే మనం రాజ్యాంగాన్ని అమలు చేయని ఒక మూర్ఖమైన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, రైతులం అంతా మీరు నేను ఏమంటున్నాం, చట్టాలు చేయండి, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి. రాజ్యాంగబద్ధతకే ప్రమాదం ఉన్నప్పుడు చట్టబద్ధత ఏమాత్రం నిలుస్తుంది అనే అనుమానం మనకు రావచ్చు. కానీ మనకి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. మనం చట్టాలు చేయమని అడగాల్సిందే. ఆ చట్టాలు కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా అమలు కాకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడి అది అమలు మాకే అధికారం ఉందని నిరూపించవలసిన బాధ్యత రాష్ట్రాల ప్రభుత్వాల పైన ఉన్నది, రాష్ట్రాలు నడిపే రాజకీయ పార్టీల పైన ఉన్నది. అదేవిధంగా 2005 సంవత్సరంలో సెక్షన్ 11A తెచ్చడం ద్వారా ఏఎంసీ చట్టంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి ఆయా రాష్ట్రాలు సవరణ చేసుకున్నాయి. ఇప్పుడు కేంద్రం కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం తెచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్నటువంటి పిఎంసి యాక్ట్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం యొక్క ఉద్దేశాన్ని, దాని పద్ధతులనే అమలు చేసేటువంటి అధికారం ఇప్పుడు రాష్ట్రం ఉందా? ఉదాహరణకి ఏ వ్యాపారి గాని కంపెనీ గాని రైతుతో ఒప్పందం చేసుకుంటే అది ఏపీఎంసీ మార్కెట్ దగ్గర నమోదు చేయాలనే అంశం ఇప్పుడు ఉంది. సరే, కంపెనీలు ఎక్కువగా వేరే విషయం, ఆచరణకు సంబంధించిన విషయం. కానీ ఇప్పుడు ఈ కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేసుకునేటువంటి అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? తప్పకుండా ఉంటుందండి. నిజానికి ఇంకొక ప్రశ్న మనం ముందు వేసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఫార్మింగ్ని అనుమతించింది. ఇన్ ప్రిన్సిపల్ దే వాంటెడ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. కొన్ని రాష్ట్రాలు కూడా అందుకు అనుమతించింది. మన రాష్ట్రాల్లో కూడా ఒక రైతు ఒక మంచి కమర్షియల్ క్రాప్ పండించి ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటే నిషేధం ఎక్కడైనా ఉందండి? ఎక్కడా లేదు నిషేధం. ఎక్కడా లేదు. అట్లా జరుగుతున్నాయి కూడా. మీకు విజయవాడలో, గుంటూరులో, ఇంకా ఎక్కడెక్కడైతే కమర్షియల్ వాణిజ్య పంటలు పండిస్తున్నారో వాళ్ళు ఆయా కంపెనీలతో ప్రొడక్ట్ని వాళ్ళకి అమ్ముకోకపోతే వాళ్ళకి మాత్రం ఎట్లా గడుస్తుందండి? ఎవరికైనా అది సహజమే కదా. అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్ని నిషేధించదలుచుకున్నారా లేదా రెగ్యులేట్ చేయదలుచుకున్నారా? ఇది ప్రశ్న. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము నిషేధించదలుచుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు దాన్ని రెగ్యులేట్ చేయదలుచుకుంటే ఏమి ఇబ్బందులు లేవు, ఎక్కడా ఇబ్బందులు లేవు, ఎవరు ఇబ్బందులు పెట్టరు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, ఇంతకుముందు మీరు ఒక చట్టంలో ఒక సెక్షన్ గురించి చెప్పారు చూడండి. ఒకవేళ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అయితే ఒక 2005 ఏపీఎంసీ సెక్షన్ 11A అని చేర్చి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ని ఈ రాష్ట్రంలో అధికారికంగా అనుమతించారు. కాకపోతే ఏం చెప్పారంటే మీ ఆ ఫార్మ్ ఆ కాంట్రాక్ట్ యొక్క ప్రతిని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి గవర్నమెంట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్. ఏదైనా సమస్య వస్తే ఏపీఎంసీ కమిటీ కూర్చొని పరిష్కరిస్తుంది చెప్పారు. ఆ సపోర్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం పబ్లిక్ సెక్టార్లో ఉన్న యూనివర్సిటీలకి ప్రభుత్వం ఒక ఎయిడ్ ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి పిల్లల్ని చదివించడానికి ఉపయోగపడుతున్నదో అట్లాగే రైతులకు కూడా ఈ ఆహార భద్రత కోసం మనము వారికి కొంచెం లాభాలు, గిట్టుబాటు ధర వచ్చేందుకోసం కాంట్రాక్టు ఫార్మింగ్లో మీరు బలవంతులైన డబ్బున్న కాంట్రాక్టర్లు రంగంలోకి వస్తారు కనుక బలహీనులైన 5 ఎకరాల లోపు రైతులని రక్షించడం కోసం, వారి భద్రత కోసం రెగ్యులేటరీ ఆంక్షలు విధిస్తూ మీరు చట్టాలు చేసుకోవచ్చు. ఉన్న చట్టాలు అమలు చేసుకోవచ్చు. అమలు కాకపోతే అమలు చేయదగిన చట్టాలను తయారు చేసుకోవచ్చు. ఆ పాలసీ చిత్తశుద్ధి కనుక ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, రైతులను ఆదుకోవాలన్న లక్ష్యం ఉంటే చేయొచ్చండి. అదేవిధంగా ఇప్పుడు చట్టం ఏదైతే మొన్న మీరు ఒక మంచాన్ని వాడారు, నిత్యావసరకుల చట్టం కాదు, తన అవసరాల చట్టం, అంటే ముఖ్యంగా ఆహార ఉత్పత్తులకు సంబంధించి. అవునండి. ఇప్పుడు కేంద్రం సవరణ చేసి ముఖ్యమైనటువంటి ఆహార ఉత్పత్తులన్నింటినీ ఆ చట్టం నుంచి మినహాయించింది.
హోర్డింగ్‌కి, కంపెనీలకి ఎంత క్వాంటిటీకైనా అనుమతి. ఇప్పుడు రాష్ట్రాల స్థాయిలో నిత్యావసర సరుకుల చట్టంలో కూడా ఇంతకు ముందున్నటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని తిరిగి రివైవ్ చేసుకుంటూ మేము మా రాష్ట్ర పరిధిలో ఈ ఉత్పత్తుల కొరత ఉంది గనక ఈ ఈ ఉత్పత్తుల మీద హోర్డింగ్‌కి మేము కొంత ఆంక్షలు పెడతాము. కొరత లేనటి ఉత్పత్తుల్ని అవసరమైతే మేము నిత్యావసరాల చట్టంలో నుంచి మినహాయిస్తాము లాంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? పూర్తి అధికారాలు ఉన్నాయండి. పూర్తి అధికారం. ఒక్కటి మనం జనరల్‌గా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, కేంద్ర చట్టాలకి కూడా అంటే ఎక్స్‌క్లూజివ్‌గా కేంద్ర పరిధిలో ఉన్న చట్టాలకు కూడా రాష్ట్రాలు సవరణ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఓకే. ఇండియన్ పీనల్ కోడ్. ఇవి నిజానికి రాష్ట్రాల పరిధిలో లేనివి. కానీ ల్యాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుందండి? రాష్ట్రాల చేతిలో ఉంటుంది. మరి రాష్ట్రాల ఒకవేళ ఒక సెక్షన్‌కి మీరు ఒక ప్రొసీజరల్ సెక్షన్ కేంద్ర చట్టంలో ఉన్నది మనకి సరిపడదనుకోండి. ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులకు సరిపడదనుకోండి. రాష్ట్రం వరకు సవరణలు చేసుకోవచ్చు. ఆ సవరణలను కేంద్రం ఆమోదించవచ్చు. ఆమోదిస్తే మనకు ఆ సవరణలు మనకు వర్తిస్తాయి. ఇప్పుడు మీరు గనక కేంద్ర చట్టాలను తీసుకుంటే రాష్ట్ర సవరణలు అని ఉంటాయి. చట్టం బేర్ యాక్ట్ తీసుకోండి. ఒక్కొక్క సెక్షన్ కింద రాష్ట్ర సవరణ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా సవరించుకున్నది అని. అట్లా సవరించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి హిందూ వారసత్వ చట్టం అని ఒకటి మనకు ఉంది. కేంద్ర చట్టం అది. అయితే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మహిళలకి, కూతుర్లకి కూడా సమాన హక్కులు ఇచ్చే, అంటే తాత ముత్తాతల ఆస్తిలో కూతుర్లకి సమానమైన హక్కు ఇచ్చే చట్టం మొట్టమొదట తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ చేసినాయి. కేంద్ర చట్టంలో లేదది. ఆ తర్వాత 2005లో కేంద్రం చేసింది. అరే ఆంధ్రప్రదేశ్ చట్టం బాగుంది అని. అట్లా మనం కేంద్ర చట్టాలు కూడా సవరణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కేంద్ర చట్టం అని అనుకున్నప్పటికీ, కేంద్రానికే ఆ చట్టం చేసే అధికారం ఉందని అనుకున్నప్పటికీ, రాష్ట్రాలకి తమకు అనుకూలమైన నియమాలను లేదా అనుకూలమైన సవరణలు చేయొచ్చు. ఇంకొక మార్గం ఉందండి. అదేంటంటే రూల్స్ చేసుకునే ఏ చట్టాలకి ఏ రాష్ట్రాలకి అవసరమైన రీతిలో ఆ చట్టాలను అమలు చేసుకునే నియమ నిబంధనలు చేసుకోవచ్చండి. కేంద్ర పరిధిలో ఉన్న చట్టాలను కూడా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సవరణలు చేసుకోవచ్చు, నియమాలు కూడా చేసుకోవచ్చు. ఒకటే ఒక నిబంధన ఏంటంటే ఆ నియమాలను కేంద్రానికి ఒకసారి పంపించి వారి ఆమోదం తీసుకోవాలి. అట్లా అన్ని చట్టాలు ఉన్నాయండి. ఆ పద్ధతిని అనుసరించడం ఒక పద్ధతి. మనమే ఒక చట్టం, ఒక పాలసీ చేసుకొని ఆ పాలసీ ఇప్పుడు సంక్షేమం చేయకుండానే అధికారం ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు మీరు ఇన్ని సబ్సిడీలు ఇస్తున్నారు, స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు, వద్దని అనగలుగుతుందా? రిజర్వేషన్‌లు ఇస్తున్నారు, వద్దని అనగలుగుతున్నారు. రిజర్వేషన్ చూడండి, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేస్తున్నదా లేదా? కోటాలు ఇస్తున్నదా లేదా? అట్లనే చేసుకోవచ్చు. రాజ్యాంగం పూర్తి సార్వభౌమాధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. ప్లీనరీ పవర్స్ పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ రాష్ట్రాల అధికారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చర్చ జరుగుతున్నది ఏంటంటే, జనరల్ గా వాణిజ్య వర్గాల మీద ఇప్పుడు భారత రాజ్యం ప్రకారం నువ్వు ఖచ్చితంగా ఈ ధరతోనే కొని, ఈ ధర కంటే కొనడానికి వీల్లేదు లాంటి పెట్టడం అనేటువంటిది వాళ్ళ స్వేచ్ఛను హరించడం కిందకి వస్తుంది కదా. అట్లా పెట్టే అవకాశం అసలు ఏ చట్టాలకి, రాజ్యానికి ఉండదు అనేటువంటిది ఒక వాదన బయట ఉందండి. అందుకని మీరు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించి ఒక బేస్ ప్రైస్ ని ఫిక్స్ చేయడానికి లేదు. అది వాణిజ్య వ్యాపార వర్గాల స్వేచ్ఛ ఆటంకం కలిగించేది అనేది ఒక వాదన. మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అది మీకు ఏ హక్కు కూడా కంప్లీట్ అబ్సల్యూట్ హక్కు కాదండి. సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు, ఎక్కడా లేదు. మన రాజ్యాంగంలో కూడా లేదు. వాణిజ్య స్వేచ్ఛ పైన ఇప్పుడు మీకు 19(1)A ఉంటాయి. 1లోనే ఇవన్నీ ఈ హక్కులని. యూ కెన్ క్యారీ ఎనీ బిజినెస్, ఎనీ ట్రేడ్ అండ్ యూ కెన్ క్యారీ ఆన్ ఎనీ ప్రొఫెషన్ అని ఉంటుంది. అంటే మీరు కావాలంటే డాక్టర్ చదువుకోవచ్చు, ఇంజనీరింగ్ చదువుకోవచ్చు, చిల్లర దుకాణం పెట్టుకోవచ్చు, లేదా ఇంకేదైనా మీరు సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ కూడా పెట్టుకోవచ్చు. స్వేచ్ఛ మీకుంది. కానీ దీనిపైన పరిమితులు ఉన్నాయి. ఏం పరిమితులు అంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్లో మీ ట్రేడ్ మీద, మీ ప్రొఫెషన్ మీద మేము రెగ్యులేటరీ మెజర్స్ చేసుకోవచ్చు అని చెప్తాం. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ ఉంది, మీరు చదవచ్చు, హాస్పిటల్స్ పెట్టవచ్చు. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లోబడి ఉండాలి.
ఈ ఫలానా మీరు మందులని ఇంతకన్నా ఎక్కువ ధరకు అమ్మకండి అని చెప్తే అమ్మకుండా ఉండాలి. ఔషధ ఇండస్ట్రీ కూడా ఉండాలి. ప్రపంచీకరణ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మీకు పేటెంట్స్ అని విన్నారు కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో పేటెంట్స్, మందుల మీద పేటెంట్స్. ఇప్పుడు రేపు పొద్దున కోవాక్సిన్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా, మన కోవిడ్ వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్ల ధరని తగ్గించి అమ్మాలి అని చెప్పడం నిజానికి ట్రేడ్కి విరుద్ధమే కదా, వాణిజ్యానికి విరుద్ధమే కదా. కాల్గేట్ టూత్పేస్ట్ మీరు ఎంత ధరను పెట్టుకోండి, మేము ఇంటర్ఫియర్ కాము. కానీ వ్యాక్సిన్ మీద నేను ఇంటర్ఫియర్ అవుతానని ప్రభుత్వం అనొచ్చు కదండి. అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమం. అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే మాటలో ప్రజారోగ్యం వస్తుంది, ప్రజా సంక్షేమం వస్తుంది, రైతుల మనుగడ వస్తుంది, ఆహార ధాన్యాల భద్రత వస్తుంది, సామాజిక భద్రత వస్తుంది, వినియోగదారుల రక్షణ కూడా వస్తుంది. అయితే వీటన్నిటి కోసం వాటిపైన ఆంక్షలు విధించే అధికారం రాజ్యాంగమే 19లోనే ఇచ్చింది. ఆర్టికల్ 19లోనే ఆ పరిమితులు ఉన్నాయి. ఎట్లయితే మాట్లాడే స్వేచ్ఛ మీద పరిమితులు ఉన్నాయో మనం మాట్లాడే స్వేచ్ఛ ఉందండి. కానీ మనం వచ్చి వాడిని చంపేయండి, వీడిని కొట్టేయండి అని అనొచ్చునా? ఆ గుడి కూల్చేయండి, ఈ మసీదు కూల్చేయండి, వాడిని కొట్టుకొని రావండి, మిగిలిన వాళ్ళకి మేము టికెట్ ఇస్తాం అట్లా అనొచ్చునా? అనడానికి లేదు. అంటే మన వాక్ స్వాతంత్రం మీద కూడా ఎట్లయితే పరిమితులు ఉన్నాయో వాణిజ్య స్వాతంత్రం మీద కూడా అట్లే పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల కిందకి ఇది వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే ఒక విషయం ఏంటంటే, సరే ఇప్పుడు వాణిజ్య మీద పరిమితులు ఉన్నాయి అనేటువంటిది, వాళ్ళు ఒక్కొక్కసారి అది నిత్యావసర సరుకుల చట్టం కావచ్చు, ఇంకొక లేదా ఔషధ చట్టం కావచ్చు, వీటి ద్వారా ఎంఆర్పి మీద నియంత్రణ పెట్టేటువంటి అవకాశాల గురించి ఇప్పటిదాకా దేశం చూసిన ప్రజలు అటువంటి దాన్ని గమనించారు. కానీ ఒక వస్తువుని ఈ రేటు కంటే తక్కువ కొనడానికి వీల్లేదు లాంటి అంశాలు అంటే ఒక నియంత్రణలు అట్లాంటివి వస్తాయి అంటారా? వస్తాయండి. ఇప్పుడు మీరు ప్రైవేట్ కాలేజీలు చూడండి, ఇంజనీరింగ్ కాలేజీల మీద మీరు ఇంత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇంతకన్నా ఎక్కువ ఫీజు పెట్టడానికి వీల్లేదని ప్రభుత్వాలు చెప్తున్నాయా లేదా? చెప్తున్నాయి. మెడికల్ సీట్ మీద కూడా అటువంటి ఆంక్షలు ఉన్నాయా లేదా? లా కాలేజెస్ మీద కూడా అటువంటి ఆంక్షలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే ఆ ఆంక్షలను విధించే ముందు వారి ఖర్చులను కూడా మనం పరిగణించుకోవాలి. ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజీ పెట్టారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుకుని కూర్చున్నారు. అతని ప్రాఫిట్ మార్జిన్ కూడా కొంత పరిగణించి మీరు కనుక ధర నిర్ణయిస్తే, వారితో సంప్రదించి వీలైతే వారిని కూడా కన్సల్ట్ చేసి నిర్ణయిస్తే అది అమలయ్యే విధంగా ఉంటుంది. ఇప్పుడు నష్టానికి కొనమని మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంటారా? కొనరు కదా. ఇప్పుడు వాళ్ళ స్వేచ్ఛలో ఏం భంగం కలగట్లే. సపోజ్ యు ఆర్ సెల్లింగ్ సంథింగ్ ఎట్ అబ్నార్మలీ లో రేట్, నేను కొనను. లేదు నువ్వు కొని తీరాలైతే అనడం లేదు. మీరు కొన్నప్పుడు మద్దతు ధర ఇవ్వండి అని అడుగుతున్నారు మీరు. అది రెగ్యులేషన్ కిందకి వస్తుంది, ప్రొహిబిషన్ కిందకి రాదు. అంటే ఉత్పత్తి ఖర్చుల్ని ఎట్లాగూ అసలు ప్రభుత్వాలే వివిధ ఏజెన్సీల ద్వారా సేకరిస్తున్నాయి. వాళ్లే ఉత్పత్తి ఖర్చు ఇంత అవుతుంది అని చెప్పినటువంటిది కూడా ఉంది. అంటే వాళ్లే ఒక నమూనా సూత్రాన్ని కూడా డెవలప్ చేశారు. సరే ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న సూత్రం స్వామినాథన్ గారు చెప్పింది ఒకటి కాకపోయినా కనీసం ఒక సూత్రం ప్రకారం మద్దతు ధరలు ప్రకటించారు గనక ఖచ్చితంగా దానికంటే తక్కువగా ఉండకూడదు అనడానికి హక్కు అయితే రైతులకు ఉంది అని అంటారు. కరెక్ట్. అదే కదా. ఇంకొకటి కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ రేటుని కానీ ఏ ధరని కానీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చేస్తుందండి? అది కూడా ధరలను నియంత్రించే పని చేస్తుంది. మీరు జ్ఞాపకం ఉందా? ఎంఆర్పి అని ఉంటుంది తెలుసా మీకు? అన్ని వస్తువులపైన ఎంఆర్పి ఉంటుంది తెలుసా? ఉంటుంది. ఎంఆర్పి ఎందుకండి మరి? అప్పుడు ఎంఆర్పి అంటే ఇంతకన్నా ఎక్కువ అమ్మొద్దనే కదా మీరు చెప్పేది. అక్కడ రివర్స్ లో ఉంది, ఇక్కడ ఇంతకన్నా తక్కువ కొనొద్దు అని అంటున్నాం. తప్పే ఉందండి అందులో? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అండి. దే హ్యావ్ కంప్లీట్ పవర్స్. ఆ పవర్ లేకపోతే ఇక ప్రభుత్వంతో పనే లేదు కదండి. దుకాణాలే మనం పరిపాలిస్తాయి, దుకాణాల ధరలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అట్లా కాదు కదా. అక్కడే అందుకే మీకు సబ్సిడీలు ఎక్కడైతే ఉన్నాయో, టాక్సేషన్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఫెసిలిటేట్ చేస్తున్నారో వాళ్ళకి మనము వాళ్ళపైన కొన్ని ఇటువంటి ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు కోవాక్సిన్ లాంటి లేదా కోవిడ్ వ్యాక్సిన్లు నేను ప్రొడ్యూస్ చేయను, నాకు లాభం రావట్లేదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రభుత్వాలు ఏం చేయొచ్చు తెలిసిన? అకార్డింగ్ టు WTO ఒప్పందం కంపల్సరీ లైసెన్సింగ్ ఇవ్వచ్చు. అంటే ఎవరైనా ఒక కంపెనీ పిలిచి మీరు అమ్మండి ఇది అని చెప్పి వాళ్ళకి అప్పగించవచ్చు, నీకు పేటెంట్ ఉన్నప్పటికీ. ప్రజా సంక్షేమం కోసము విస్తృతమైన అధికారాలను ఉన్న విస్తృతమైన అధికారాలను వాడుకునే అవకాశం ఉంది. మనకి ఇష్టం లేకపోతే అది వేరే విషయం. అందుకే పొలిటికల్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
చివరి ప్రశ్న సార్. అంటే ఇప్పుడు చెప్పండి. రాష్ట్రాలు పరిధిలో ఈ చట్టాలు చేసుకునే అధికారం ఉంది, కేంద్రానికి లేదు అని స్పష్టంగానే రైతు సంఘాలు అంటున్నాయి. ఉమ్. ఇది కేంద్రం మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పిస్తూ చట్టం చేయమని అడగడంలో తిరిగి మళ్ళీ అధికారాలని కేంద్రానికి కట్టబెట్టడమే కదా రాష్ట్రాల అధికారాలను తీసుకెళ్ళి అనేటువంటిది నాకున్న ఒక అనుమానం. అంటే దాన్ని ఎట్లా మనం చూస్తాము, ఈ ప్రత్యేకానికి కూడా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే ఆ చట్టంలో ఒక యూనిఫామిటీ కోసము కేంద్రము ఒక మోడల్ లా చేయొచ్చండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, ఒకవేళ చట్టం చేసినప్పటికీ రాష్ట్రాలలో కమిషన్లు పెట్టుకొని, కాస్ట్ అసెస్మెంట్ కమిషన్లు పెట్టుకొని, రాష్ట్రాలు తమదైన రీతిలో, తమకు అవసరమైన రీతిలో ధరలు నిర్ణయించుకునే అధికారం కనుక అందులో ఉంటే అది ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం కాదండి. అప్పుడు అది ఒక మోడల్ లాగా ఉపయోగపడుతుంది. ఒక నేషనల్ అవసరాలని, ఒక జాతీయ అవసరాలని తీర్చడానికి చేసిన ఒక చట్టం అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే అందులో కూడా మీరు అన్నట్టుగా కేంద్ర ఉమ్మడి జాబితా అంశాలనే తీసుకోవాలి వాళ్ళు. ఉమ్మడి జాబితాలో కొన్ని ఉన్నాయి, వాటిని తీసుకోవాలి. రాష్ట్రాల జాబితాలో రాష్ట్రాలు దీనిపైన ఈ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చట్టాలు చేసుకోవచ్చు అని అందులో ఫెసిలిటేషన్ ఉండాలి. లేకపోతే అది పనికిరాదండి. మీరన్న అనుమానం 100% కరెక్ట్ అనుమానం. ఓకే. రాష్ట్రాలు తిరిగి చట్టాలు దానికి అనుగుణంగా చేసుకోవాలి. వాళ్ళ అవసరాలు, అక్కడ ఊరి ఖర్చులకు అనుగుణంగా మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక చిన్న మాట చెప్తాను. టైటిల్ గ్యారంటీ చట్టం అని ఒకటి కేంద్రం రూపొందించిందండి. జనరల్గా ఈ ప్రాపర్టీస్ పైన టైటిల్ కోసం. అది మోడల్ లా. అది ఇట్ ఈస్ నాట్ ఏ సెంట్రల్ లా. ఆ మోడల్ లా పంపించి రాష్ట్రాలను మీరు ఇటువంటి చట్టాలు చేయండి అని అడుగుతున్నది అంతే. కేంద్రం చట్టం చేయట్లేదు. అట్లాగే దీనికి కూడా వాళ్ళు ఒకసారి మోడల్ లా మీరు సర్క్యులేట్ చేశారండి, మీకు గుర్తుందో లేదో. ఈ మద్దతు ధరలకి రైతులు వాటికి సంబంధించి కూడా ఆ మధ్య ఒక మోడల్ లా సర్క్యులేట్ చేశారు. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా, దుర్మార్గంగా మోడల్ లాగా అది మేమే లా చేస్తామని అంటున్నారు. దిస్ ఈస్ ది ప్రాబ్లం. అంటే మనం రైతు సంఘాలు ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అడిగేటప్పుడు కూడా ఒక రాజ్యాంగం పట్ల ఒక అవగాహన పెట్టుకొని మనం అడిగితే వాళ్ళు కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు వాళ్ళు ఇదే అంటారు, మాకు అధికారం లేదంటే మేము ఎందుకు చేస్తామని అంటారు. అటువంటివి స్పష్టత రైతు సంఘం అడిగేటప్పుడు, డిమాండ్ చేసేటప్పుడు, రిటర్న్ గా ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి అనేటువంటిది మనం సంఘాలకు కానీ రైతులకు చెప్పాల్సి ఉంటుంది. రెండు నిర్దిష్టంగా ఇప్పుడు మొత్తం ఉద్యమం మీరు గమనిస్తున్నటువంటి అంశాలలో ఏదైనా రాజ్యాంగ పరంగా రైతు సంఘాలుతున్న దాంట్లో ఇది కొంత తప్పుగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది? అంటే అవి న్యాయం వేరే, కానీ రాజ్యాంగపర చట్టపరంగా ఇప్పుడు రైతులు వాళ్ళంతా అడుగుతున్నది రైతులు. వాళ్ళకు రాజ్యాంగ విషయాలు తెలియాల్సిన అవసరం లేదు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. మీరు చట్టాలు చేస్తున్నప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు కదా. ఇప్పుడు రైతులకు కావాల్సింది ఏమిటి? మద్దతు ధర అమలు. ఎట్లా చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలందరినీ పిలిపించి, ముఖ్యమంత్రులను, వ్యవసాయ మంత్రులను పిలిపించి వీళ్ళు అడుగుతున్నారు. మేము వారికి అమలయ్యే విధంగా, మద్దతు ధర అమలయ్యే విధంగా శాసనాలు ఎట్లా చేస్తే బాగుంటుంది అని చర్చించుకొని ఏ విధంగా చేయాలి అనేది మీరు తెలుసుకోండి. ఏం కావాలో మేము అడుగుతాం. చట్టం తెలిసి అడగాలని ఏముంది? అందరూ అడగరు కదా. నాకు కావాల్సింది ఇది, మద్దతు ధరకు నాకు నా పంట అమ్ముకోవాలి, మీరు ఏం చేస్తారో చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు రైతులు. కనుక కేంద్రము రాష్ట్రాలను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి ఒక యూనిఫామ్గా చట్టాలు చేయడానికి ఒక మోడల్ బిల్ తయారు చేసుకొని, లేదా మీ వ్యవసాయ సంఘాలు 140, 250 వ్యవసాయ సంఘాలని కలిపి చేసిన మోడల్ చట్టాలని రాష్ట్రాలకి సర్క్యులేట్ చేసి, ఇది రాజ్యాంగబద్ధంగా చేస్తే ఎట్లా ఉంటుందని రాజ్యాంగ నిపుణులను సంప్రదించి, స్వామినాథన్ కమిటీ, రాజ్యాంగ నిపుణులు కలిసి, ఇప్పుడు మీకు ఇది కూడా ఉంది కదా, నీతి ఆయోగ్ ఉంది కదా, ఆ నీతి ఆయోగ్ వాళ్ళు కూడా దాని మీద చర్చలు చేసి మీరు చేయొచ్చు. ఆ విధంగా చేయమని అడగాలి. దేశవ్యాప్తంగా ప్రతి రైతు, ఈ దేశంలో ఎక్కడున్నా అయినా సరే ఆ రైతుకి గిట్టుబాటు ధర అయ్యేట్టు మీరు చేయండి అని అడగడంలో తప్పులేదు. అది ఎట్లా చేయాలో నువ్వు నిర్ణయించుకో. ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు, నీకు అటార్నీ జనరల్స్ ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు, నువ్వు ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. మనకేమున్నది అధికారం? మనకి ఏం కావాలో అడుగుతాం అంతే. ప్రతివాడు రాజ్యాంగ నిపుణుడు అయి ఉండాలని ఎక్కడుంది గ్యారంటీ? మీరు రాజ్యాంగబద్ధంగా
ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత మీ మీద ఉంది. మేము రైతు సంక్షేమం, ఆహార ధాన్యాల భద్రత గురించి మేము అడుగుతున్నాము. దీన్ని కాపాడుతూ మీరు ఒక జాతీయ లెవెల్లో చట్టాలతో పని లేదండి. జాతీయ స్థాయిలో రాష్ట్రాలను అడిగి ఒక పాలసీ రూపొందించండి. ఆ పాలసీ ఏమిటంటే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చెప్పిన పాలసీ రూపొందించండి. దాన్ని అమలు చేయండి అని అడగాలి. ఈ ఈ ఈ సిఫార్సులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు తొలగించండి అని అడుగుతున్నారు. కరెక్ట్ అది. ఈ సిఫార్సుని అమలు చేయేందుకు ఏ చట్టాలు అవసరమో ఆ చట్టాలు చేయండి అని అడగండి. సరిపోతుంది. ఎట్లా చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. మనం కూడా వీలైతే సలహా ఇద్దాం. మీరు నేను కూర్చుని ఇట్లా చేయొచ్చండి, మీరు రవి గారు నేను మనం వచ్చిన కమిటీ ఏర్పాటు చేసుకుందాం. నేను ఒక్కడిని అని నాకు తెలుసు నేను కూడా అనుకోవడానికి లేదు కదా. నేను, మీరు, ఇంకొకరో 2-3 ఆర్థిక రంగ నిపుణులు, ఇంకొక కంపెనీల ప్రతినిధులు మనం వాలంటరీగా చేయొచ్చు. మనం కూర్చొని ఇటువంటి చట్టం ఒక మోడల్ మనం తయారు చేద్దాం, చేసి మనం ఇద్దాం. సార్ ఇక్కడితో ఈ చర్చని ముగిద్దాము. అయితే సుప్రీంకోర్టు ఏమైనా ఇన్వాల్వ్ అయినా, కేంద్రం ఎటువంటి చర్చలు ఏదైనా ముందుకు తెచ్చినా మళ్ళీ ఈ చర్చను కొనసాగిద్దాము. ఇది కొంత ఎక్కువ మంది రైతుల్లోకి, రైతు సంఘాలకి కొంచెం విస్తృతంగా తీసుకువెళ్ళనే ప్రయత్నంలో ఉన్నాం ఈ ఇంటర్వ్యూని. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు కేంద్రం మీదే ఒత్తిడి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పష్టత లేదు. అందుకని ఆ విషయం కూడా మనం కొంత పుష్ చేయడానికి ఈవెంట్ చేశాము. థ్యాంక్ యూ, మీరు దీనిలో పాల్గొన్నందుకు, ఈ మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వైసీపీ తరఫున ధన్యవాదాలు. మిత్రులారా, ఇది వ్యవసాయ రంగంలో రాష్ట్రాలకు మనమే నిర్దిష్టమైనటువంటి అధికారం ఉంది. కేంద్రం ఈ విషయం మీద చట్టాలు చేయడానికి లేదు. అందుకని కేంద్ర చట్టాలు రద్దు చేయాలి అనేటువంటి రైతాంగాల డిమాండ్ పూర్తిగా న్యాయమైనది. రాష్ట్రాల స్థాయిలో ఈ చట్టాలు చెల్లుబాటు కాకుండా తీర్మానం చేయొచ్చు, చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీస మద్దతు ధరలకు అనుగుణంగా కనీస మద్దతు చట్టబద్ధత కల్పిస్తూ కూడా రాష్ట్రాలు చట్టాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత గుర్తు చేస్తూ కూడా రాష్ట్రాల పరిధిలో ఆయా రైతు సంఘాలు నిర్దిష్టంగా డిమాండ్లు ముందుకు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విషయం. నమస్కారం.